అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను ఒక స్కీమ్ గురించి చెప్తాను. ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీ లో ఉన్నటువంటి ప్రజలకు మాత్రమే ఉపయోగపడుతుంది. సో ఇందులో ఏంటంటే మనకు 50,000 రూపాయల వరకు సబ్సిడీ వచ్చేదానికి అవకాశం ఉందండి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా. సో ఈ స్కీమ్ పేరు ఏంటంటే ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన. దీన్ని ఇంగ్లీష్లో పిఎం అజయ్ అంటారు. సో ఈ స్కీములో మనకు మాక్సిమం 3 లక్షల వరకు కూడా లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్లో కొన్ని లిస్ట్ ఉన్నాయండి. ఒక బిజినెస్ యాక్టివిటీస్ ఏదైనా టేకప్ చేయొచ్చు అనమాట. మనము అంటే ఏదైనా ఒక బిజినెస్ పెట్టుకోవడానికి అని చెప్పేసి మనకు రుణ సదుపాయం అనేది మనకు ఈ స్కీమ్ ద్వారా మనం పొందేదానికి అవకాశం ఉంది. అయితే ఎలాంటి బిజినెస్ యాక్టివిటీస్ చేపట్టాలి, ఏ బిజినెస్కి ఎంత అమౌంట్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనకు వెబ్సైట్లో క్లియర్గా పొందుపరచడం జరిగింది. ఒకసారి అది చూడండి. అయితే ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ స్కీమ్ని డ్వాక్రా సంఘాల వాళ్ళ కోసం అని చెప్పేసి అప్లై చేసింది. అందువల్ల ఇప్పుడు ఏంటంటే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ఎవరైనా సరే మీ సీసీ ఉంటారు కదా, కమ్యూనిటీ కోఆర్డినేటర్, మీ సీసీని కలిసి ఈ విధంగా ఈ స్కీమ్లో మేము అప్లై చేసుకోవాలనుకుంటున్నాము, మాకు లోన్ కావాలని చెప్పండి. సో మాక్సిమం మీరు 1 లక్ష తీసుకున్నా లేదా 3 లక్షలు తీసుకున్నా కూడా లోను 50,000 రూపాయల వరకు మీకు సబ్సిడీ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో మీరు ఇందులో ఏదైనా ఒక బిజినెస్ యాక్టివిటీ చేసినట్టుగా మీరు చూపించాలన్నమాట వాళ్ళకి ఖచ్చితంగా. సో ఒక పశువులు కొనుక్కోవడం కావచ్చు, లేదా టైలరింగ్, సో ఇలాంటివి ఏవైనా సరే కొన్ని లిస్ట్ ఉన్నాయి. అవి మీకు మీ సీసీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అందులో మీరు ఏదైనా సరే బిజినెస్ అనేది పెట్టుకోవచ్చు. మీకు లోన్ అనేది వాళ్ళే శాంక్షన్ చేస్తారు. మీరు బ్యాంక్ నుంచి లోన్ తీసేసుకోవచ్చు. సో మీకు మిగిలిన వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్తారనమాట. సో ఇప్పుడు ఈ డ్వాక్రా సంఘాల వాళ్ళకు ఈ లోన్స్ని అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మీరు తీసుకునే మొత్తం అమౌంట్ 1 లక్ష కావచ్చు, 3 లక్షలు కావచ్చు, అందులో 50,000 రూపాయలు సబ్సిడీ పోను, మిగిలిన అమౌంట్కి సంబంధించి మీరు వడ్డీ కట్టుకోవాలి. సో ఈ వడ్డీలన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం తరఫున వడ్డీ లేని రుణాలుగా వీటిని ప్రకటించబడుతుంది. 2023-24 సంవత్సరానికి గాను దాదాపు 236 కోట్ల రూపాయలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఈ స్కీమ్కి విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఇది ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మీరు మీ సీసీ గారితో మాట్లాడి మీకు ఇందులో ఎలిజిబిలిటీ ఉందో లేదో కనుక్కొని, బడ్జెట్ ఉందో లేదో చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఓకే, సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.